OnePlus 12 ఈ రోజు January 30. సో ఆఫ్లైన్ స్టోర్స్ లో అవైలబుల్ ఉండే పోయి కొనుక్కొని వచ్చేసినాం. సో ఈ ఫోన్ ఎట్లుంది అన్నది అన్బాక్స్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది OnePlus 12 కాబట్టి ఇక్కడ 12 అని రాశారు. కింద మనకు OnePlus Hasselblad తో కొలాబరేషన్. లాస్ట్ ఒక 3-4 సంవత్సరాల నుంచి Hasselblad కొలాబరేషన్ నడుస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నా మనకు బ్రాండింగ్ OnePlus 12 ఇచ్చారు డబ్బా మీద. సో బాక్స్ వైజ్ ప్యాకింగ్ వైజ్ అయితే ఏం డిఫరెన్స్ లేదు ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేస్తే. సో ఇక్కడ మనకు చూసుకోవచ్చు OnePlus 12 ఫ్లోయి ఎమరాల్డ్ అనమాట. లాస్ట్ టైం నేను కొన్న కలర్ బ్లాక్. సో ఈసారి వేరే కలర్ కొందామని చెప్పి ఈ కలర్కి వెళ్ళిన. అండ్ 16 GB ర్యామ్ 512 GB స్టోరేజ్. సో ఇదే హైయెస్ట్ వేరియంట్ అనమాట. ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా హైయెస్ట్ వేరియంట్ కొనేసాం. బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇందులో ఏమో రాసిరు. సో ఇలా థ్యాంక్ యూ అని రాసిరు. Thank you for a decade together built on collaboration and co-creation. The OnePlus story couldn't have been written without you, our community. This one is for you. Okay. సో ఇది మొబైల్ అన్నమాట. మనం కొద్దిసేపు అయినా కొద్దాం. బాక్స్ లో మనకు సేమ్ ప్రీవియస్ జనరేషన్ లో ఇచ్చినట్టు అదే 100 వాట్ సూపర్ వూప్ చార్జర్ ఇచ్చారు. దాంతో పాటు ఒక USB A to C కేబుల్ ఇచ్చారు అనమాట. సో ఈ కేబుల్ ఈ చార్జర్ తో మనం 100 వాట్ ఛార్జింగ్ చేయొచ్చు ఈ మొబైల్ ని. సో ఓన్లీ మొబైల్ ఇంకా ఛార్జింగ్ కేబుల్ ఇచ్చే ఈ జనరేషన్ ఫోన్స్ అన్నిట్లలో ఇంకా చార్జర్ ప్రొవైడ్ చేస్తుంది అంటే నాకు తెలిసి OnePlus ఒకటే, ఇంకెవరు ఇస్తలేరు. డబ్బాలో ఏమేమి ఇచ్చారో ఫస్ట్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఒక వెల్కమ్ కార్డ్ ఇచ్చారు. క్విక్ స్టార్ట్ గైడ్, సేఫ్టీ గైడ్, ఇంకా OnePlus స్టిక్కర్స్ అన్నమాట. సో వీళ్ళ ఫస్ట్ నుంచి వస్తున్న కొటేషన్ ఇదే అన్నమాట, OnePlus నెవర్ సెటిల్, దమ్ పోకుండా ఉండడం కోసం అని స్టిక్కర్స్ అన్నమాట. ఇంకా మెంబర్షిప్ కార్డ్. సో ఈ రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ అనమాట. ఈ కార్డ్తో అంత పనేం ఉండదు, కాకపోతే మనకు కొన్ని బెనిఫిట్స్ వస్తాయి అనమాట దీన్ని స్కాన్ చేస్తే. లాస్ట్ టైం నేను తీసుకున్నప్పుడు నాకు 6 months Spotify ఫ్రీ ఇచ్చారు. పెద్దగా నోరు తెరిచినట్టుంది కదా. ఇది ఒక కేస్ అన్నమాట. సో TPU కేస్, ఇది సాఫ్ట్ ఉంది బట్ స్టిల్ డ్యూరబుల్ ఉంది. మొత్తం మ్యాట్ ఫినిష్ తో వచ్చింది. అండ్ OnePlus లోగో ఇక్కడ మనకు షైనింగ్ ఉందన్నమాట. బాగుంది కేస్ క్వాలిటీ అయితే. సో ఇది ఒకసారి ఫోన్కి పెట్టి చూద్దాం. సో ఇది ఫోన్ ఓపెన్ చేస్తున్నా, చూడండి. ఫోన్ మాత్రం అద్దరిపోయింది ఫీల్. కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది కలర్. ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా కంఫర్టబుల్ ఉంది. గ్రిప్ అయినా OnePlus లోగో అనేది కొంచెం బయటికి ఎంబాస్ అయ్యి ఉంది అనమాట, తెలుస్తుంది ఫీల్కి. ఇట్లా ఫింగర్కి ఇట్లా టచ్ చేస్తూ ఉంటే తెలుస్తుంది మనకి. కెమెరా కూడా మనకు బయటికి కొంచెం ఎక్స్ట్రూడ్ అయ్యి వచ్చింది అనమాట. ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ ఉంది కెమెరా బంప్. సో ఇందులో మనకు రిలీజ్ అయిన 2 కలర్స్ అన్నమాట. ఒకటి బ్లాక్, ఇంకోటి ఫ్లోయి ఎమరాల్డ్. సో బ్లాక్ ఆల్రెడీ నేను వాడిన. సో ఈ కలర్ ఎట్లుంటుంది అని తీసుకున్నా. సో దానికంటే నాకు ఇదే ఇంకా కొంచెం స్టైలిష్గా అనిపిస్తుంది. సో దీని మీద ఇచ్చిన ప్యాటర్న్ కూడా మనకు టాప్ గ్రేడ్ మార్బుల్ లాగా కనిపిస్తుంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ గ్లాస్. సో బ్యాక్ సైడ్ మనకు గొరిల్లా గ్లాస్ 5 ఇచ్చారు ప్రొటెక్షన్ కోసం. లుక్ అండ్ ఫీల్ వైజ్ అయితే చాలా ప్రీమియం అనిపిస్తుంది ఫోన్. సో OnePlus నుంచి వచ్చే టాప్ ఫ్లాగ్షిప్ కాబట్టి ఖచ్చితంగా మనకు ఆ ప్రీమియం ఫీల్ అనేది ఉంటుంది. 12 GB ర్యామ్ ఇంకా 256 GB స్టోరేజ్ అయితే మనకు 65,000 వస్తుంది. అండ్ ఇది 16 GB 512 GB వేరియంట్. సో ఇది 69,999, అంటే రూపాయి తక్కువ 70,000 వచ్చింది అనమాట. దీనికి మనకు ప్రీ అప్లైడ్ ఒక స్క్రీన్ గార్డ్ కూడా ఉంది దీని మీద. సో మనం ప్రీవియస్ జనరేషన్ OnePlus 11 తో ఒకసారి దీన్ని కంపేర్ చేద్దాం. సో ఇది నా OnePlus 11 అన్నమాట. ఇది OnePlus 12 ఇప్పుడు ఉన్నది. ఈ 2 ఫోన్స్ ని మనం కంపేర్ చేసి చూసినట్టయితే బాడీ డిజైన్ వైజ్ అయితే మొత్తం ఆల్మోస్ట్ సేమ్ ఉంది. కాకపోతే దీని కెమెరా బంప్ ఇంకా ఈ కెమెరా సర్కిల్ కి ఇచ్చిన రేడియస్ ఇది కొంచెం ఎక్కువ ఉంది. పైన పాలిషింగ్ చేసారు అనమాట. సో ఆ ప్రీమియం ఫీల్ అనేది వస్తుంది. అండ్ ఈ ఫోన్ లో మనకు ఈసారి వైర్లెస్ ఛార్జింగ్ యాడ్ చేసారు, ప్లస్ బ్యాటరీ అనేది 400 mAh ఎక్కువ ఇచ్చారు. సో దానివల్ల దీని వెయిట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఇన్ హ్యాండ్ పట్టుకొని చూస్తే ఇది 9.5 mm అనమాట, ఇది 8.53 mm. సో ఆల్మోస్ట్ ఒక 1 mm థిక్నెస్ ఎక్కువ ఉంది. అండ్
ఆ థిక్నెస్ రావడానికి రీజన్ కూడా మనకు బ్యాటరీ 400 mAh పెంచడం అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా యాడ్ చేశారు కాబట్టి అండ్ థిక్నెస్ కొంచెం పెరిగింది. సో ఇప్పుడు ఈ 2 ఫోన్స్ మనం కంపేర్ చేస్తే మనకు OnePlus 11 లో కెమెరా పంచ్ హోల్ మనకు టాప్ లెఫ్ట్ కార్నర్ వచ్చేసరి సెంటర్ లోకి వచ్చేసింది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ఇక్కడ OnePlus 11 లో అలర్ట్ స్లైడర్ ఉంది. అది ఈసారి ఇక్కడ పెట్టకుండా దాని ప్లేస్ లో మనకు వాల్యూమ్ బటన్స్ వచ్చేసినాయి అన్నమాట. బటన్ పొజిషనింగ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. పవర్ బటన్ పొజిషనింగ్ అయితే సేమ్ ఉంది. సైడ్ చూసుకుంటే మనకు వాల్యూమ్ బటన్స్ మనకు అట్ సైడ్ మూవ్ అయిపోయినాయి అండ్ అలర్ట్ స్లైడర్ ఇట్ సైడ్ వచ్చేసింది అనమాట. సో అలర్ట్ స్లైడర్ కూడా నాకు ఫీల్ సేమ్ అనిపిస్తుంది, కాకపోతే ఈసారి ఇంకొంచెం సాఫ్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. OnePlus 11 తో కంపేర్ చేస్తే అలర్ట్ స్లైడర్ కొంచెం సాఫ్ట్ ఉంది దీంట్లో. కింద చూసుకుంటే మనకు ఐడెంటికల్ డిజైన్ అనమాట, ఎక్కడ ఇంత డిఫరెన్స్ కనిపిస్తలేదు. యాంటెనా బ్యాండ్స్ పొజిషనింగ్ కొంచెం డిఫరెన్స్ ఉంది అండ్ మైక్రోఫోన్ ఓపెనింగ్ కొంచెం పెద్దగా ఉందన్నమాట. సో దానికి మించి స్పీకర్ గ్రిల్ ఇంకా టైప్ సి పోర్ట్ పొజిషనింగ్, సిమ్ కార్డ్ ట్రే పొజిషనింగ్ అంతా సేమ్ ఉంది. పైన చూసుకుంటే కూడా మనకు టాప్ స్పీకర్ మనకు పొజిషనింగ్ కొంచెం ఆఫ్ సెట్ చేశారు అనమాట. ప్రీవియస్ జనరేషన్ లో మనకు సెంటర్ లో ఉంది, ఇప్పుడు కొంచెం లెఫ్ట్ కి మూవ్ చేసి అండ్ అది మూవ్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకు ఐఆర్ బ్లాస్టర్ ఒకటి ప్రొవైడ్ చేసి. సో ఇప్పటి వరకు OnePlus లో ఇప్పుడు మనకు ఐఆర్ బ్లాస్టర్ రాలేదు. సో ఇది ఒక యాడెడ్ ఫీచర్ అనే చెప్పాలి. ఆల్మోస్ట్ సేమ్ డిజైన్ అనమాట, ఎక్కడ ఇంత డిఫరెన్స్ కనిపిస్తలేదు. కాకపోతే కెమెరా సెటప్ ఎక్స్ట్రూడ్ అయింది కొంచెం బయటికి. దానికి రీజన్ ఏంటంటే మనకు ఇందులో పెరిస్కోపిక్ లెన్స్ యాడ్ చేసి ఒకటి ఎక్స్ట్రా కెమెరా యాడ్ చేసి కదా. సో దానివల్ల అది కొంచెం ఎక్స్ట్రూడ్ చేయాల్సి వచ్చింది నాకు తెలిసి. ఫ్లాష్ అనేది పొజిషనింగ్ ఆల్రెడీ మనకు సర్కిల్ లోపల ఉండేది OnePlus 11 లో, వాళ్ళు ఇప్పుడు దాన్ని సర్కిల్ బయటికి పెట్టేసి. డిజైన్ వైజ్ అయితే నాకు కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది, బట్ అంత నోటీసబుల్ అయితే కాదు. దూరం నుంచి చూస్తే అది OnePlus 11 OnePlus 12 అని చెప్పడం కష్టం. కెమెరా మాడ్యూల్ చుట్టూ ఉన్న గ్లాస్ లో అయితే కొంచెం చమ్కీలు యాడ్ చేసినట్టు కనిపిస్తుంది. ప్రీవియస్ జనరేషన్ లో ఉన్నాయి, కాకపోతే మరీ అంత దీంట్లో పాప్ అవుతున్నట్టు అయితే దీంట్లో అంత లేదు. సో OnePlus 12 లో చమ్కీలు కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. ఒకసారి మనం ఈ ఫోన్ కి అయితే కేసు పెట్టి చూద్దాం. ఫోన్ కి కేసు పెట్టినాక ఫోన్ కొంచెం థిక్ అనిపిస్తుంది. సో ఈ కేస్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. అండ్ ప్రీవియస్ గా నాకు OnePlus 11 తో వచ్చిన కేసు ఏదైతే ఉందో నేను ఇంకా వాడుతున్నది, ఇంత కూడా డ్యామేజ్ కాలేదు. ఈవెన్ కింద మనం ఛార్జింగ్ కి పెట్టే ఇది ఉంటది కదా ఎక్స్ట్రా పీస్, ఇది కూడా ఇంకా తెగిపోలేదు అనమాట. సో చాలా డ్యూరబుల్ కేసెస్ ఇస్తారు OnePlus వాళ్ళు. కాకపోతే ఇది ట్రాన్స్పరెంట్ ఇచ్చింటే బాగుండని నాకు అనిపించింది. ఎందుకంటే ప్లేన్ కేస్ తో కంపేర్ చేస్తే మనకు వీళ్ళు వెనకిచ్చిన డిజైన్ ఇంకా చాలా బాగుంది. సో ఇది ట్రాన్స్పరెంట్ అయి ఉంటే ఈ డిజైన్ మనకు పాప్ అయ్యేది బయటికి, అది ఇంకా బాగుండేది. ఈ ఫోన్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సో స్నాప్డ్రాగన్ నుంచి వచ్చిన లేటెస్ట్ అండ్ టాప్ నాచ్ ప్రాసెసర్ అనమాట. సో దీన్ని బీట్ చేసే ప్రాసెసర్ మొబైల్ ఇండస్ట్రీలో ఇంకోటి లేదు. సో ఈ ప్రాసెసర్ మనకు ఐక్యూ వాళ్ళు వాళ్ళ టాప్ ఫ్లాగ్షిప్ లో తెచ్చారు అనమాట. ఆ తర్వాత మనకు OnePlus లో కనిపిస్తుంది ఇప్పుడు. సో దీంట్లో యూజ్ చేసిన డిస్ప్లే 6.82 ఇంచ్ క్వాడ్ హెచ్డి ప్లస్ 2K రెజల్యూషన్ డిస్ప్లే. సో ప్రో XDR మోడ్ కూడా ఉంది దీంట్లో. అండ్ ఈ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120 Hz. కాకపోతే దీంట్లో నాకు ఎక్కువగా అట్రాక్ట్ చేసి ఈ ఫోన్ ని కొనేలా చేసింది ఏంటంటే 4500 నిట్స్ అంట. జనరల్ గా నిట్స్ అనేది ఐడియా ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఫోన్ కి అరౌండ్ 1200 to 1300 నిట్స్ బ్రైట్నెస్ ఉంటే మనకు అవుట్డోర్ లో చాలా బాగా పనిచేస్తుంది. బట్ వీళ్ళు పీక్ బ్రైట్నెస్ 4500 అంటున్నారు, అంటే ఆల్మోస్ట్ 3 times మోర్ బ్రైట్నెస్ వస్తుంది అనమాట. సో ఆ పీక్ బ్రైట్నెస్ ఎలా ఉంటుంది అని చూడడానికి నేను కూడా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నా. 16GB ర్యామ్ అండ్ 512GB స్టోరేజ్ అనమాట. సో LPDDR5X ర్యామ్ యూజ్ చేసిరు. 512GB స్టోరేజ్ కదా. సో ఈ 512GB స్టోరేజ్ మనకు UFS 4.2 స్టోరేజ్ అనమాట. UFS 3.1 తో కంపేర్ చేస్తే మనకు రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ చాలా ఎక్కువ వస్తాయి. సో దానివల్ల మనకు UI అనేది చాలా స్మూత్ గా ఫంక్షన్ అవుతుంది అండ్ యాప్స్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, ఫోన్ చాలా స్నాపీగా పనిచేస్తుంది అనమాట. సో ప్రైమరీ సెన్సార్ వచ్చేసి దీంట్లో 50MP సోనీ LYT808 ప్రాసెసర్ అనమాట. సో దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇచ్చారు. 48MP అల్ట్రా వైడ్ కెమెరా అండ్ ఇంకోటి 64MP పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఇచ్చారు అనమాట. సో OnePlus ఓపెన్ లో మనకు యూజ్ చేసిన సెన్సార్ ఈ ఫోన్ లో కూడా యూజ్ చేసారు. సో ఈ 64MP పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరాతో మనం 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు అండ్ అప్ టు 120x డిజిటల్ జూమ్ చేయొచ్చు అంట. మరి చూద్దాం, అది కూడా టెస్ట్ చేద్దాం. సో ఫ్రంట్ వచ్చేసి మనకు 32MP కెమెరా యూజ్ చేసారు. బ్యాటరీ మనకు 5400 mAh బ్యాటరీ ఇచ్చారు. దీంతో పాటు మనకు 100W సూపర్ హూక్ చార్జర్ ప్రొవైడ్ చేశారు. 50W వైర్లెస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. దానికి సపరేట్ గా మనం చార్జర్ కొనాల్సి వస్తుంది. OnePlus లాంచ్ ఈవెంట్ లో హైలైట్ చేసిన ఒక మెయిన్ ఫీచర్ ఏంటంటే ట్రినిటీ ఇంజిన్. సో ఈ ట్రినిటీ ఇంజిన్ ఏం చేస్తుందంటే మనకున్న CPU, ర్యామ్ ఇంకా ROM ని ఎఫిషియెంట్ గా యూజ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో మనకు ఏదైనా యాప్ ఓపెన్ చేసినామంటే ఆ యాప్ కి ఎంతవరకు CPU అవసరం అన్నది అంతే ప్రొవైడ్ చేస్తుంది. సో ఎక్స్ట్రా CPUని అక్కడ ఆ బ్యాండ్విడ్త్ ని ప్రొవైడ్ చేసి దానికి ఎక్స్ట్రా బ్యాటరీ డ్రైన్ అవ్వకుండా బ్యాటరీని ఆప్టిమైజ్ చేస్తుంది. అండ్ లాంగ్ రన్ లో యూజ్ చేసే యాప్స్ ఉంటాయి కదా. సో యాప్స్ కొన్నింటి మనం యూజ్ చేయము. సో ఆ యాప్స్ మనకు బ్యాక్గ్రౌండ్ లో ఆగిపోయినప్పుడు వాటిని స్టోరేజ్ కంప్రెస్ చేసి మనకు అప్ టు 20GB స్టోరేజ్ ని కూడా మనకు సేవ్ చేసే ఫీచర్ అందులో ఉంటుంది అనమాట. IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అనమాట. సో దీని మీద నీళ్ళ చుక్కలు పడితే దట్స్ ఓకే, బట్ నీళ్ళలో ముంచుతా అంటే మాత్రం పనిచేయదు. కానీ ఇక్కడ ఒక కాంట్రవర్సీ ఏంటంటే
IP65 రేటింగ్ ఉన్నప్పుడు దీంట్లో ఆక్వా టచ్ అని చెప్పేసి ఇంకో ఫీచర్ ఇచ్చారు. దాంట్లో వాళ్ళు అడ్వర్టైజ్ చేయడం ఎట్లా అడ్వర్టైజ్ చేశారు అంటే మీద ఇట్లా జెట్స్తో వాటర్ కొడుతున్నారు. సో ఇది వాటర్ రెసిస్టెంట్ కానప్పుడు ఆక్వా టచ్ అనే ఫీచర్ ఎందుకు మరి దాంట్లో? వాటర్ పడ్డప్పుడు ఫోన్ ఖరాబ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఆక్వా టచ్ అనే ఫీచర్కి IP65కి సంబంధం లేకుండా అది ఏదో గిమ్మిక్ జస్ట్ అడ్వర్టైజ్మెంట్ కోసం అని నాకు అనిపించింది ఆ ఫీచర్ అయితే. సో ఒకసారి ఇప్పుడు మనం ఫోన్ ఆన్ చేసి డిస్ప్లే చెక్ చేద్దాం. నేను కూడా చాలా ఎక్సైటింగ్ ఫీల్ అవుతున్నా డిస్ప్లే ఎంత బ్రైట్ ఉంటుంది అని చెప్పి. సో ఈ ఫోన్ ఆన్ అవుతుంది. మనం ఆన్ అయినాక నా దగ్గర ఉన్న OnePlus 11 కూడా పక్కన పెట్టి రెండింటిని ఫుల్ బ్రైట్నెస్ పెట్టి ఒకసారి చూద్దాం మనం ఎంత డిఫరెన్స్ వస్తుంది. సో ఇది ఫస్ట్ లుక్ అన్నమాట ఫోన్ది. సో ఫుల్ బ్రైట్నెస్ పెడుతున్నాం, ఫ్రేమ్ వాల్ పేపర్ పెట్టినా అనమాట. సో ఇప్పుడు మనం పీక్ బ్రైట్నెస్ చూస్తున్నాం. ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంది, కాకపోతే 4500 నిట్స్ అంత బ్రైట్ అయితే నాకు అనిపిస్తలేదు. లోయెస్ట్ బ్రైట్నెస్ లో కూడా ఆల్మోస్ట్ రెండు ప్యానల్స్ మనకు సేమ్ బ్రైట్నెస్ అయితే ఇస్తున్నాయి. కాకపోతే పీక్ బ్రైట్నెస్ లో ఖచ్చితంగా చాలా డిఫరెన్స్ ఉంది. బట్ 4500 అంటే నాకు డౌట్ వస్తుంది. సో ఇది మనం కంప్లీట్ గా టెస్ట్ చేద్దాం. దాంతోపాటు కెమెరా ఎట్లుంది, ఛార్జింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఇంకా మన ట్రినిటీ ఇంజిన్ ఎంతగానో పనిచేస్తుంది అన్నది మొత్తం మనం ఫుల్ రివ్యూలో చూద్దాం.